మాతా పితా గురుదేవతాయ నమః. ఓం మాతా పితా పరబ్రహ్మణే నమః. ఓం మాతా పితా పరబ్రహ్మణే నమః. ఓం మాతా పితా పరబ్రహ్మణే నమః. తల్లి తండ్రికి మించిన దైవము ఈ లోకములోనైనా గలదా? ఏ లోకములోనైనా గలదా? 7-14 లోకంబులోనైనా తల్లి తండ్రికి మించిన దైవము లేదయ్యా. తల్లి తండ్రిని మీరు నేను సదా పూజించుదుము, వారిని స్మరించుదుము. తల్లి తండ్రికి మించిన దైవములో తల్లి తండ్రికి మించిన దైవము లేదు. తల్లి తండ్రిని సేవించిన ఎడల అదే మనకు ముక్తిదాయకము. తల్లి తండ్రికి మించిన దేవుడు కోరిన దొరకరు, కోరిన దొరకరు, కోరిన దొరకరు. తల్లి తండ్రి మనకు ప్రథమ దైవంబుగా మనమించి నిత్యము పూజించుదం, నిత్యము స్మరించుదం. నిత్యము పలికే మనము పిలిచిన వెంటనే పలికే దైవము మన తల్లి తండ్రులు మాత్రమే. కనిపించని దైవము కోసము మనమెన్నెన్నో సార్లు పరితపించితే కానీ వారి దివ్య దర్శనం అసాధ్యం. తల్లి తండ్రి ప్రేమకు మనము ఎల్లవేళలను అర్హులమైతిమి. కనిపించే పిలిచే నా వెంటనే పలికే తల్లిదండ్రుల దైవమును నిత్యము స్మరించుము. మనకన్న తల్లిదండ్రులే నిజమైన దైవము. కనపడని దైవమును కూడా రెండవసారి స్మరించుము. మన తల్లిదండ్రులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మన తల్లిదండ్రులను మనము స్మరించుదము. కనపడని దైవమును ద్వితీయార్థములో మనము స్మరించుదుము. అమ్మా నాన్నలకు మించిన దైవము లేదు యమ్మ. మన భగవంతుణ్ణి కూడా మనము స్మరించవలెను. మన తల్లిదండ్రులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అమ్మా నాన్నను స్మరించుము. తల్లిదండ్రుల తదనంతరమే తల్లిదండ్రుల అనంతరమే మిగిలిన దేవతలను పూజింపుము. అమ్మ నాన్నను నిత్యము స్మరించుము. అమ్మ నాన్నలు ఎప్పటికీ మన దేవతలే. వారికి మించిన దేవుడు ఏ లోకములోనైనా లేడులే. అమ్మ నాన్న ఆ పిలుపలో అమృతమయము దాగియున్నది. అమ్మ నాన్న ఆ పిలుపులో అమృతముతో కూడిన మధురమైన అనుభూతి పొందియుండును
మనకు కలిగియుందుము. అమ్మ నాన్న అమ్మ నాన్న నీకు మేము సదా సర్వకాల సర్వావస్థలయందు రుణపడి ఉందుము. మా తల్లి తండ్రులకు మా వందనములు. ఇన్ని జన్మలెత్తినా మేము మీ రుణము తీర్చు కొనలేము. అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్నలకు నేనెప్పుడు ఎన్ని జన్మలెత్తిన రుణపడి ఉందును. ఓం మాతా పిత గురుదైవమా ఓం మాతా పిత గురుదైవమా ఓం మాతా పిత పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి.